హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుంటున్న ముల్లంగి టమాటా కూర చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మేము ముందు ఏమేమి కావాలో ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, ఇంకా జీలకర్ర, ఇంకా చిటికెడు పసుపు, ఉప్పు తగినంత కారం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిట్టమన్న వెంటనే మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి, ఇప్పుడు మనం ముల్లంగి ముక్కలు వేసేసుకుందాం. ముల్లంగి ముక్కలు బాగా వేగాలండి, ఎందుకంటే ముల్లంగి ముక్కలు పచ్చి వాసన వస్తాయి. సో ముల్లంగి ముక్కలు బాగా వేగే వరకు మూత పెట్టేసుకుందాం. మనం ముల్లంగి ముక్కలు ఉడుకుతున్నప్పుడు మనం పసుపు, ఉప్పు వేసేసుకుంటున్నామండి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ముల్లంగి ముక్కలు మగ్గే వరకు. ముల్లంగి ముక్కలు మగ్గిపోయాయి, వేగిపోయాయి, చూసారు కదండి. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. ఇందులో టమాటాలు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, బాగా కలర్ఫుల్గా ఉంది కదా, అంతే యమ్మీగా కూడా ఉంటుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. టమాటా ముక్కలు మగ్గిపోయి ఉంటాయండి, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు కారం వేసేద్దాం. కారం కూడా వేసేసుకున్నామండి, చక్కగా కలిపేసుకుందాం ఒకసారి. మీ దగ్గర మిరియాలు ఉన్నట్టయితే కొద్దిగా మిరియాల పొడి, ఒక 4 మిరియాలు పొడి చేసుకోండి. అది కూడా వేసుకుంటే కూరలో చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసుకున్నాం కదండి, అది కొద్దిగా మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్. ఎందుకంటే ముల్లంగి మగ్గడానికండి వాటర్. ముల్లంగి మగ్గితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. వల్ల కరివేపాకు టేస్ట్ చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ కూరకు పడుతుంది అనమాట. ఇంకొక 2-3 మినిట్స్ అయిన తర్వాత కూర ఆపేద్దాం. కూర అయిపోయిందో లేదో ఒకసారి చూద్దామండి. కూర అయిపోయిందండి చాలా వరకు. ఇంకో 2 మినిట్స్ అలా పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, కర్రీ అయిపోయిందండి. కూర టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంది కర్రీ, చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. కొంచెం తినాలనిపిస్తుంది నాకైతే. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. కామెంట్స్లో ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.